Welcome to my new home. దీన్ని ఇలా మూవ్ చేస్తాను. ఇలా మూవ్ చేస్తే ఇక్కడ డైనింగ్ హాల్లో టీవీ చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. ఇది ఓన్లీ మిర్రర్ కాదు, మిర్రర్ వెనకాల స్టోరేజ్. ఈ ఒక్క షెల్ఫ్ మాత్రం ఓపెన్ చేస్తే హిడెన్ వాష్రూమ్. అండ్ ఇదంతా కూడా కంప్లీట్ వైట్ కిచెన్. వెల్కమ్ టు మై న్యూ హోమ్. సో ఈరోజు ఈ వ్లాగ్లో మీరు ఇంతకుముందు చాలాసార్లు అడిగారు, లాస్ట్ వ్లాగ్లో కూడా అడిగారు కదా, మీ హోమ్ ఇంటీరియర్స్ని కంప్లీట్గా చూపించండి అని. ఎస్, మా ఇల్లు పూర్తిగా రెడీ అయిపోయింది. అండ్ మేము వచ్చే ముందు మరి మా ఇంటిని మీకు చూపించకపోతే ఎలా? మాకంటే మీరు ఎక్కువ ఎక్సైటెడ్గా ఉండరు కదా చూడడానికి. థ్యాంక్ యూ, అది మెసేజ్ల ద్వారా అర్థమైంది. సో మీకు కూడా చూపిద్దాం అనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ముందు ఎక్స్టీరియర్స్ మీకు చూపిస్తాను. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ గుహ లోపల, దీని లోపల సీక్రెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. మా తాళాలు ఇక్కడ దాచిపెట్టాము, ఇప్పటి నుంచి దాచిపెట్టినందుకే చెప్తున్నాను మీకు. సో ఓకే, ఎక్స్టీరియర్ ఇంకొంచెం ఫినిషింగ్ అవి ఉన్నాయి. బట్ రేపు మేము వచ్చేస్తున్నాము. మళ్ళీ ఇంత అద్భుతమైన టూర్ నేను మీకు చూపించలేను కాబట్టి ఎస్, దిస్ ఇస్ మై హాల్. ఇది మొత్తం తెల్లగా ఉంది అనుకుంటున్నారా? ఎస్, మా ఇల్లంతా తెలుపుగా ఉంటుందండి. యాక్చువల్లీ ఇది ఒక 2000 స్క్వేర్ ఫీట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇంక్లూడింగ్ బాల్కనీస్ అన్నీ కలిపితే 2000. సో చిన్న ఫ్లాట్ కాబట్టి ఇల్లు కొంచెం లావిష్గా, పెద్దగా అండ్ పీస్ ఆఫ్ మైండ్ కనిపించాలని చెప్పి మొత్తం వైట్ ఇంటీరియర్స్ అనే థీమ్ని మేము చూస్ చేసుకున్నాము. దాని రిజల్ట్ ఈరోజు ఇలా ఉందన్నమాట. సో వైట్ బాగా నచ్చిన వాళ్ళకి ఈ ఇల్లు బాగా నచ్చుతుంది. నేను ఇదిగోండి, మరి మా ఇంటి టూర్ చూపిస్తున్న ఆ ఛానల్ పెట్టకపోతే ఎలా? సో ఇక్కడ ఇదంతా టీవీ యూనిట్ కూడా అంతా వైట్ థీమే ఇచ్చాను అనమాట. ఈ వైట్ థీమ్కి ఇలా మా అవార్డ్స్ గివార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి అని అనుకున్నాను, కానీ కాదు, ఒక మంచి పీస్ పెడతాను అసలు. అండ్ కింద అంతా కూడా టీవీకి సంబంధించిన ర్యాక్స్ ఇచ్చేసాను అనమాట, 3 ర్యాక్స్. అండ్ ఇది వచ్చేసి ఇదేదో ఫ్లూటెడ్ డిజైన్ అంట, ఇప్పుడు ఏదో బాగా ఫ్యాషన్ అంట. నాకు తెలియదు, మా ఇంటీరియర్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు బాగా నచ్చి మొత్తం అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వేయించాను. అండ్ ఇదంతా కూడా గోడని ఖాళీగా ఉంచకుండా గోడ అంతా కూడా ఫిల్ చేశారనమాట, ఇటువైపు. అండ్ ఇటు సైడ్ ఫ్లూటెడ్ ఇచ్చి ఇటు సైడ్ ఇలా డిజైన్స్ ఇచ్చారు. అండ్ ఈ గోడని హైలైట్ చేయడానికి ఈ లైట్స్ కూడా పెట్టారనమాట. అండ్ యాక్చువల్లీ టీవీ యూనిట్ ఇక్కడ రావాల్సింది, బట్ నాకు అక్కడ కావాలని చెప్పేసి ఇక్కడ నేను ఎంటీగా వదిలేసాను. మంచిగా మా గీసు చెప్పులు గిప్పులు ఇంకేమైనా సరే ఉంటే పెట్టుకోవడానికి. మా హాల్లో మా టీవీ యూనిట్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది హాల్లో కావాలంటే ఇక్కడ సోఫా వేసుకొని చూస్తాం. అండ్ వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఇలా మూవ్ చేస్తాం. ఇలా మూవ్ చేస్తే ఇక్కడ డైనింగ్ హాల్లో టీవీ చూడొచ్చు. ఇలా కావాలంటే అలా, ఈ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకొని ఇక్కడ దిస్ ఇస్ డైనింగ్ హాల్. సో డైనింగ్ హాల్ ఎంత ఉందో హాల్ కూడా ఉంటుందన్నమాట. ఈక్వల్ స్పేస్ తీసుకున్నాము డైనింగ్ హాల్కి. అండ్ ఇది హాల్ కర్టన్స్. అండ్ ఆ వెనకాల వైపు చాలా పెద్ద బాల్కనీ ఉందన్నమాట. ఇంకా బాల్కనీ డిజైనింగ్ అవుతూ ఉంది, ఇంకా ఫుల్ ప్లేస్డ్గా అవ్వలేదు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు బాల్కనీ చూపించట్లేదు. అండ్ మా డైనింగ్ చూపించాను కదా, కిచెన్కి సంబంధం లేకుండా డైనింగ్ వైపు కావాలని చెప్పి ఈ షెల్ఫ్ నేను అటువైపు కాకుండా ఇటువైపు డిజైన్ చేయించాను. ఎస్, దిస్ ఇస్ ఇట్. బ్యూటిఫుల్ సింక్ ఏరియా విత్ మిర్రర్. ఇది ఎల్ఈడి మిర్రర్ పెట్టించాను అనమాట. ఇలా 3 కలర్స్ వస్తాయి. అండ్ మీకు పోయిన బ్లాగ్లో నేను కొంటున్న సింక్ అని చూపించాను కదా, అందులో 30,000 పెట్టి కొన్న సింక్ ఇదే అనమాట. టిష్యూ పేపర్స్ అండ్ హ్యాండ్ వాష్. ఇది నా ఫేవరెట్. దీని గురించి కూడా చెప్తాను మీకు. చాలా మంది అడుగుతున్నారు నన్ను, మీరు ఏమైనా స్కిన్ గ్లో కనిపిస్తుంది నా స్కిన్ లో గ్లో కనిపిస్తుంటే కనుక, అంటే చాలా మంది కనిపించిన వాళ్ళకి అడిగింది, మీరు స్కిన్ గ్లో కోసం ఏమైనా మిగతా సెలబ్రిటీస్ లాగా ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకుంటారా, లేకపోతే దానికోసం సపరేట్గా డ్రింక్స్ ఏమైనా ఉంటాయా? ఏమీ కావండి. నేను యూజ్ చేస్తుంది గత 2-3 months నుంచి హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ ని. డార్క్ స్పాట్స్ అనేవి చాలా మందికి చాలా కామన్ ప్రాబ్లం కదా. చాలా మంది నన్ను అది కూడా అడిగారు, డార్క్ స్పాట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా పోగొట్టుకోవాలని చెప్పేసి. నేను సఫర్ అయ్యా, నాకు పింపుల్స్ వచ్చి డార్క్ స్పాట్స్ వచ్చేసి నేను ఇంకా షార్ట్స్ కూడా చూపిస్తాను. సో ఈ డార్క్ స్పాట్స్ ఎలా ఉండాలి, ఇవి చాలా మేజర్ ప్రాబ్లమ్ అండ్ స్టబాన్ కూడా. సో ఇవి ఎందుకు వస్తాయంటే, ఫస్ట్ థింగ్ మనము హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, లేకపోతే ఎక్కువగా మనం సన్ ఎక్స్పోజర్కి ఉంటాయి, లేకపోతే యాక్నే స్కార్స్ వల్ల, ఇలా బోల్డ్ అనే రీజన్స్ వల్ల మనకు డార్క్ స్పాట్స్ వస్తాయి అండ్ ఎక్కువ కాలం ఉండిపోతాయి అనమాట. వద్దు అనుకున్న చుట్టాలే డార్క్ స్పాట్స్.
సో వాటిని మనం దూరం చేసుకోవాలి, మన స్కిన్లో ఉన్న న్యాచురల్ గ్లో మళ్ళీ మనకి తిరిగి రావాలి, మన ఈవెంట్ స్కిన్ టోన్ ఉండాలి మనకి అని అనుకుంటే దానికి ఎఫెక్టివ్ ప్రోడక్ట్ని మనం వాడాల్సిందే. ఈ ప్రోడక్ట్ అప్లికేషన్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ, మీకు చూపిస్తాను. నేను మీ అందరికి ఎవరైతే సేమ్ ప్రాబ్లంలో ఉన్నారో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఇందులో మనకి 100% ఆర్గానికలీ బేస్డ్ టర్మరిక్ ఉంటుంది, 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నియాసినమైడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ దట్ రిమూవ్స్ డార్క్ స్పాట్స్ న్యాచురల్లీ విత్ హిమాలయ స్వరస టర్మరిక్, ద బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు, సో మన స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అండ్ మన స్కిన్ కి క్లియర్ అండ్ రేడియంట్ లుక్ ఇస్తుంది. నా స్కిన్ కి అయితే వండర్స్ చేసింది ఈ సీరం అండ్ నేను మీ అందరికి కూడా రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే డార్క్ స్పాట్స్ తో బాధపడుతున్నారో, మంచి గ్లో అండ్ రేడియంట్ స్కిన్ కావాలి అని అంటే మీరు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ బ్లాగ్స్ కమెంట్ సెషన్ లో కమెంట్ చేసి చెప్పండి. డెఫినెట్ గా అందరూ పాజిటివ్ రిజల్ట్ ఉందని చెప్తారు. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఒకవేళ మీరు ఈ రోజే ట్రై చేస్తాను అని అనుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా చెక్ చేసి మిజల్ నాతో షేర్ చేసుకోండి. సో డైనింగ్ అయిపోగానే మై మోస్ట్ ఫేవరెట్, మై మామ్స్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. యాక్చువల్లీ ఇదంతా కూడా దేవుడి గదే వచ్చింది, బట్ వేస్ట్ ఎందుకు చేయాలి ఇంత పెద్ద ప్లేస్ని ఓన్లీ దేవుడి గదికి, ఆల్రెడీ కిచెన్ చిన్నగా ఉంది కదా అని చెప్పేసి ఈ ప్లేస్ని సగం ఫ్రిడ్జ్ కిందకి మార్చి, ఫ్రిడ్జ్ స్పేస్ కిందకి అండ్ ఈ స్పేస్ని మాత్రం మేము దేవుడి గది కిందకి పెట్టాము. బాగుంది కదా గ్లాస్. అండ్ మా దేవుడి గది చిన్నదే అయినప్పటికీ నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి డిజైన్స్ అన్ని. సో ఉన్న వాటిలో ది బెస్ట్ కావాలంటే మా వాళ్ళు ఇది పంపించారు, నాకు కూడా బాగా నచ్చింది. వెనకాల ఓమే పెట్టాలంట సెంటిమెంట్గా, వినాయకుడిని అలా కాకుండా. సో వెనకాల ఇలా ఓం డిజైన్ చేసి దానికి కూడా లైటింగ్ ఇచ్చి ఇవి ఇచ్చానమాట. మా పాత గది మీరు చూసారు కదా, ఎక్కువ ఫొటోస్ ఉంటాయి. సో ఇలా అన్ని కూడా విగ్రహాలు పెట్టి నీట్గా సెట్ చేద్దాం అనుకుంటున్నా. కింద కూడా స్టోరేజ్ అండ్ హిట్ వస్తే ఆ వెనకాల వైపు కూడా దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇప్పించాను అనమాట. ఇది అండ్ అది రెండు. సో మా మమ్మీ హ్యాపీగా ఇక్కడ కూర్చొని పూజ చేయొచ్చు, వెనకాల నేను దండం పెట్టుకోవచ్చు. మేమిద్దరం పెడతాము, ఇంతకంటే పండగలకి కదా పూజ చేసేది. అండ్ పండగలకి ఎలాగో ఇలా కాకుండా మీకు తెలుసు కదా నేను పెద్ద పెద్ద హడావుడి హంగామా చేస్తానని, దానికోసం నేను వేరే స్పేస్ ఇచ్చా. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై పూజ రూమ్. రండి ఇప్పుడు నా బెడ్రూమ్ చూపిస్తా. మై మోస్ట్ ఫేవరెట్ నా మాస్టర్ బెడ్రూమ్ టూర్ రండి. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్, కంప్లీట్ వైట్ బెడ్రూమ్. సో ఫ్యాన్ కూడా నేను అన్ని లైట్స్ అండ్ ఎలెక్సాతో సహా పనిచేసే లాంటి ఫ్యాన్స్ని తీసుకున్నాను. ఇదంతా కూడా వార్డ్రోబ్ సెషన్. సో ఇదేంటంటే మధ్యలోది ఆటోమేటిక్గా లైట్స్ సెన్సార్తో ఉన్నాయి, అది మా ఫోటో ఫ్రేమ్ ఇంకా పెట్టాలి, ఇంకా పెట్టలేదు కాబట్టి అలాగే వచ్చాను. అండ్ ఇది స్టోరేజ్ ఇదంతా. సో పెద్ద మిర్రర్ కావాలి కాబట్టి మేము పెద్ద మిర్రర్ అండ్ విత్ ఎల్ఈడి లైట్స్ పెట్టించుకున్నాను రెడీ అవ్వడానికి ఈజీగా. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫుల్ మిర్రర్ అండ్ లాంగ్ లెంత్ ఎంత దూరం వెళ్ళినా చూసుకోవడానికి ఇటు సైడ్ కార్నర్కి పెట్టించాను అనమాట, ఇటు స్పేస్ ఎక్కువ ఉంటుందని. ఫ్రంట్ చూసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలి కదా, మన ఆడవాళ్ళ మనకు బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇటు ఫ్రంట్ నుంచి బ్యాక్ చూసుకోవడానికి అటు బ్యాక్ మిర్రర్. అండ్ ఇదేంటి అంటే ఇది ఓన్లీ మిర్రర్ కాదు, మిర్రర్ వెనకాల స్టోరేజ్. సో నా మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా పైనుంచి కింది దాకా రాబోతున్నాయి. అండ్ ఇది జనరల్గా కిచెన్లో చాలామంది పెట్టిస్తారు, బట్ నేనేంటంటే ఈ పుల్అవుట్ని బెడ్రూమ్లో పెట్టించుకున్నాను. ఎందుకంటే నా కిచెన్ ఐటమ్స్ ఎంత ఇంపార్టెంటో నా మేకప్ ఐటమ్స్, మా వస్తువులు కూడా అంత ఇంపార్టెంట్. మా ఇంట్లో నేనే కాదు, మా ఆయన, మా పిల్లలు అందరూ కూడా బోల్డని కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. అండ్ ఇదంతా నార్మల్ వార్డ్రోబే. ఇది మా ఆయన షెల్ఫ్, మా ఆయన కాబట్టి స్పెషల్గా బ్లాక్ చేయించా. ఇందులో చాలా కచరా ఉంది, రేపు ఇంకా మేము రాలేదు కాబట్టి వచ్చాక. అండ్ అన్నిట్లోకి ఐ మేక్ ష్యూర్ లైట్స్ పెట్టించాను అనమాట, శారీస్ లోపల అందంగా కనిపించాలి కదా మనకి. అండ్ మా టీవీ దగ్గర ఇటు నేను పెద్ద అన్నిటికీ పైన స్టోరేజ్, ఎందుకంటే మాకు బట్టలు ఎక్కువ మీకు తెలుసు కదా, సో బట్టలను ఎక్కడ పెట్టుకుంటాం కాబట్టి స్టోరేజ్. ఇదంతా కూడా నా జ్యువెలరీ సెషన్ అనమాట, ఇటంతా నా జ్యువెలరీ పెట్టబోతున్నాను నేను.
బెడ్కి అటు ఇటు మంచి ల్యాంప్స్ డిజైన్ చేశారు. ఆ ల్యాంప్స్ చాలా కష్టపడి టూరు బజార్కి వెళ్ళి కొన్నాను తక్కువ రావాలని. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ స్పేస్, ఇదంతా కూడా వాల్ పెయింటింగ్ వేశారు. ఎస్, వెనకాల కిటికీ ఉంది. కిటికీని కవర్ చేస్తూ ఈ అందమైన పెయింటింగ్ వద్దు అనుకుంటే దీన్ని ఇలా ఓపెన్ చేస్తే వెనకాల ఉంటుంది కిటికీ. ఇదిగోండి, చక్కగా గాలి కావాలంటే ఓపెన్ చేసుకుంటాం, గాలి వద్దు అనుకున్నప్పుడు మూసేస్తాం అనమాట. అండ్ ఈ ఏరియా హైలైట్ అవ్వడానికి దీన్ని కూడా చుట్టూ ఇలా లైట్స్ పెట్టించాను నేను. వావ్, హ్యావెల్స్లో ఫ్యాన్ అండి. ఇదిగోండి, యాక్చువల్లీ లైట్ వస్తుంది విత్ అలెక్సా అన్నీ కలిపి ఉంది. బట్ ఈ ఫ్యాన్ని మాత్రం పర్టికులర్ మోడల్ ఇస్తే కదా ఎవ్వరు కొనకండి. ఇది 3rd ఫ్యాను, ఈ ఇంటికి వచ్చాక తెప్పియడం. ఇది కూడా పనిచేయట్లా. అండ్ అటు సైడ్ ఎలాంటి వార్డ్రోబ్ ఉందో ఇటు సైడ్ కూడా అలాగే. ఇది మా ఆయన సైడ్ బెడ్ కాబట్టి ఆయన వస్తువులు చాలా ఉన్నాయి, ఫైల్స్, గీల్స్, సినిమా స్క్రిప్టులు అలాంటివన్నీ ఆయన సర్దుకోవడానికి అనమాట, ఆయన స్టోరేజ్ టైము. అండ్ ఈ బెడ్లో ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటి స్టోరేజ్ అనే కాకుండా బెడ్ని కూడా ఖాళీగా వదలలేదనమాట. నేను రోహిత్ని వదలనివ్వలేదు. ఎస్, ఇలా ఓపెన్ చేస్తే ఇంత పెద్ద స్టోరేజ్ ఇచ్చారు. సో నా సామాన్లు అన్నీ పడతాయి అనమాట. ఇక్కడ బెడ్షీట్స్ కానివ్వండి, బ్లాంకెట్స్ కానివ్వండి, పెద్ద పెద్దవి. ఇది మా వాష్రూమ్. ఒక 70-80% రెడీ అయింది, ఇంకా రెడీ అవ్వాలి, చూపిస్తాను. యాక్చువల్లీ మాకు ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు. సో మేమేం చేసామంటే ఇక్కడ అందమైన సింక్ అది పెట్టిస్తున్నా, స్టోరేజ్ పెట్టించా, అండ్ లోపల గ్లాస్ పెట్టించా. ఇలా బాత్రూమ్ టూర్ అంతా ఈ రూమ్ టూర్ చేసినప్పుడు మొత్తం బాత్రూమ్కి చిన్న బాత్రూమ్ని ఎలా నీట్గా డిజైన్ చేసుకున్నాను నేను, ఆ స్పేస్ని కవర్ చేయడానికి అనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మా అమ్మ రూమ్ చూపిస్తాను. సో అక్కడ నుంచి ఇక్కడికి ఆపోజిట్కి వస్తే ఇది మా మామ్స్ బెడ్రూమ్ అనమాట. వెల్కమ్ టు మై మామ్స్ బెడ్రూమ్. సో మా మామ్స్ బెడ్రూమ్ చాలా సింపుల్గా హోటల్ రూమ్లా క్లమ్జీ లేకుండా నీట్గా చేయించాను. అండ్ ఇవి ఫ్లూటెడ్ మ్యాట్ ఫినిష్లో చేయించా. మా రూమ్లో అన్నీ కొంచెం గ్లాస్ ఫినిష్ అండ్ వైట్వి కాబట్టి మా మమ్మీకి మాత్రం ఇలా ఫ్లూటెడ్లో మ్యాట్ ఫినిషింగ్ లైట్ గ్రే కలర్ తీసుకున్నాను అనమాట. అండ్ ఓపెన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మాకు వచ్చినట్టే మమ్మీ కూడా లైట్లో. మా మమ్మీ కూడా పట్టు చీరలు, గిట్టు చీరలు అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మా పట్టు చీరలన్నీ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం మేము. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇదిగోండి అన్ని వార్డ్రోబ్సే ఉన్నాయి ఇటు సైడ్ అంతా కూడా. అండ్ మధ్యలో ఈ ఒక్క షెల్ఫ్ మాత్రం ఓపెన్ చేస్తే హిడెన్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ నా ఫేవరెట్, అన్నిటికంటే నాకు బాగా నచ్చిన వాష్రూమ్ ఇదే. సో వాష్రూమ్ చూపించినప్పుడు నేను మీకు ఈ రూమ్ టూర్ నీట్గా అన్నీ సర్ది చేసినప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఆటమ్ బర్గ్ ఫ్యాన్ తీసుకున్నాను, ఇది కూడా అలెక్సా లైట్ అన్ని పనిచేసేలాగా. కిటికీ వచ్చింది, ఆ కిటికీని యూజ్ చేయాలి, చూపిస్తా. సో అల్కాపూర్ టౌన్షిప్ అంతా కనిపిస్తుంది మా మమ్మీ బాల్కనీ ఓపెన్ చేస్తే. చక్కగా ఫుల్ టైంపాస్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ నేను నార్మల్ కర్టెన్ చేయడం నాకు ఇష్టం లేదనమాట, అందుకే ఇదిగోండి ఇలాంటి డిజైనర్ కర్టెన్. అండ్ నా కర్టెన్స్కి నా ఇంటీరియర్స్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను నేను. ఛార్జింగ్ కోసం ఇక్కడ ప్లగ్ పిన్ పెట్టించాను. ఇది మిర్రర్ యూనిట్ పెట్టించాను మమ్మీకి. ఇలా ఓపెన్ చేస్తే దీని వెనకాల కూడా స్టోరేజ్. సో ఈ ఇంటీరియర్స్ అన్నీ కూడా చిన్న స్పేస్లో, బట్ మాకు సామాన్లు ఎక్కువ కాబట్టి ఆ సామాన్లన్నీ పట్టాలి, స్పేస్ ఇరుకుగా కనిపించొద్దు, అండ్ అందరం ప్రశాంతంగా ఉండాలి ఇంటికి వస్తే అనే థీమ్తో నేను తయారు చేయించుకున్నాను. దీని డిజైనింగే నేను ఒక 7-8 వర్షన్స్ చూశాను అనమాట, ఏది బాగుంటుందని. బట్ అన్నిటికంటే నాకు ఈ లైట్ గ్రే, లైట్ యాష్, వైట్ కలర్స్ ఇవే బాగా నచ్చాయి. అండ్ ఇంత చిన్న స్పేస్లో స్టోరేజ్ ఎక్కువ కావాలి అనేసరికి, మళ్ళీ అవి ఆక్వర్డ్గా కనిపించద్దు అనేసరికి కొంచెం టైం పట్టింది. బట్ పర్ఫెక్ట్గా కుదిరింది, పర్ఫెక్ట్గా చేశారు ఇన్ఫినైట్ ఇంటీరియర్స్ వాళ్ళు. నాకు బాగా నచ్చింది అనమాట. ది ఫ్లూటెడ్ ప్లస్ లైట్ గ్రే కాబట్టి దీని కాంబినేషన్ ఎలా అయితే బాగుంటుందని ఆలోచిస్తే దీనికి గోల్డ్ అయితే బాగుంటుంది అన్నారు. సో గోల్డ్ ఇప్పించా. అండ్ ఈ కర్టెన్స్ కూడా హాల్ కర్టెన్స్ ఎవరికైతే ఆర్డర్ ఇచ్చానో వాళ్ళకే ఇచ్చాను. యాక్చువల్లీ నేను పైనుంచి రావాలనుకుని పైన కట్టింగ్ కూడా ఇప్పించా, బట్ ఇక్కడ ఏసీ రావడం వల్ల పైనుంచి రాదన్నారు. సో అడ్జస్ట్ అయిపోయి మధ్యలోకి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి బెడ్రూమ్కి, హాల్కి అండ్ యూటిలిటీ ఏరియాకి అన్నిటికీ కూడా అద్భుతమైన బాల్కనీస్ వచ్చాయి. మా మాస్టర్ బెడ్రూమ్కి తప్ప. మా మమ్మీ ప్రపంచం ఇక్కడ ఉంటుంది. వావ్, సో ప్రపంచం అంతా కనిపిస్తుంది అండ్ మంచి గాలి. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదిగోండి ఈ ప్రపంచం మంచి నైట్ ఎఫెక్ట్లో ఎల్ షేప్ బాల్కనీలో
మా మమ్మీ సూపర్గా ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఇక్కడ ఉయ్యాల కూడా వేసుకోవచ్చు. అండ్ అది మా బాల్కనీ అనమాట, అటు సైడ్ ఉన్నది, ఎవరు లేరు ప్రస్తుతం. హాయ్ అని మేము ఇక్కడ నుంచి మాట్లాడుకోవచ్చు ఆ బాల్కనీ ఈ బాల్కనీలో. అండ్ ఈ బాల్కనీ ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడ నేను స్టోరేజ్ పెట్టించా. సో ఇక్కడ కూడా స్టోరేజ్ ఇప్పించాను అనమాట. సో మా ఇంటి స్టోరేజ్ వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టించేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మా ఇంట్లో నా పిల్లలకి మోస్ట్ ఫేవరెట్ రూము, నాకు బాగా నచ్చి నేను క్రేజీగా ఒక 4-5 డిజైన్లు అడిగి చేయించుకుంది మా వాళ్ళ బెడ్రూమ్. యాక్చువల్లీ బంకర్ వయసు దాటిపోతున్నారు, మా వాడు ఆల్రెడీ 4th క్లాస్ దాటి ఇప్పుడు 5th కూడా వచ్చాడు. బట్ మళ్ళీ ఇంకా పెద్దగా అయితే బంకర్స్ని ఎంజాయ్ చేయలేరు. అలాగని మా ఇంట్లో ఉన్న బంకర్ ఆల్రెడీ బోర్ కొట్టింది వాళ్ళకి, పడుకోవడానికి దాంట్లో గాలి రావట్లేదు అనమాట. అందుకే నేను ఇదంతా కూడా ఇలా డిజైన్ చేయించా. సో దట్ ఇది సగానికి వెళ్ళిపోయింది, బెడ్ ఫుల్గా వచ్చింది, కింద ఇద్దరు పడుకోవచ్చు. ఇది క్వీన్ సైజ్ బెడ్. ఈ మ్యాట్రెస్ కూడా ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అంట, ఎక్స్పెన్సివ్. బట్ పిల్లలకి అలా మెత్తగా కుషన్డ్ ఉండకుండా ఇలా ఆర్థోపెడిక్ పెడితే వాళ్ళ హెల్త్కి స్పైన్కి అదంతా కూడా మంచిది కాబట్టి ఇది పెట్టించా. అండ్ సో దీనికి ఇలా వైరింగ్ ఇచ్చారనమాట. అండ్ అక్కడ మూన్ లైట్ కూడా ఇచ్చారు, చాలా క్యూట్ ఉంది కదా. నాకు ఆ లైట్ మాత్రం అద్భుతంగా నచ్చింది ఇంట్లో. అండ్ ఇదంతా కూడా ఆస్ట్రోనాట్ థీమ్. సో పిల్లలకి ఏదైనా కొంచెం మంచి థీమ్ కావాలంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఆస్ట్రోనాట్ థీమ్ అంటే నాకు తెలియదు. సో ఈ కలర్ కాంబినేషన్, ఈ థీమ్ ఇదంతా కూడా మా ఇంటీరియర్స్ వాళ్ళే వచ్చి చూసి స్పేస్కి తగ్గట్టు డిజైన్ చేసి ఫైనల్ రిజల్ట్ కూడా ఎంత బాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడంతా వీళ్ళ బుక్కులు గిక్కులు వాళ్ళ స్టోరేజ్ అంతా పెట్టుకోవడానికి. అండ్ ఇది స్లైడింగ్ ఇప్పించాను, ఈ ఒక్క రూమ్కి ఇలా స్లైడింగ్ ఇప్పించాను అనమాట, పిల్లలు ఎంజాయ్ చేస్తారు స్లైడింగ్ అని. అండ్ లైటింగ్ అయితే కంపల్సరీ. ఆ పైన వాళ్ళకి పెద్దగా అవసరం లేని బట్టలు అవి పెట్టేసుకున్నా. ఇది మా శ్రేయాస్ షెల్ఫ్, మా శ్రేయాస్ బట్టలన్నీ. అండ్ వాడి స్టేషనరీ పెట్టుకోవడానికి. ఇటు సైడ్ మా శ్రేయాన్ కోసం, ఇటు సైడ్ మా శ్రేయాన్ కోసం వాడి బట్టలు, అండ్ కింద వాడి స్టేషనరీ పెట్టుకోవడానికి. ఎస్, యాక్చువల్లీ దీనికి స్టడీ ఏరియా ఇవ్వడానికి నాకు పెద్దగా కుదరలేదు. అందుకే నేను ఏం చేశానంటే ఇది వాష్రూమ్ తర్వాత చూపించాను నెక్స్ట్ ఈ రూమ్ టూర్లో. స్టడీకి ఇక్కడ ఇప్పించాను అనమాట. సో ఇక్కడ వాళ్ళ బుక్స్, సో ఆన్సర్స్ పెట్టుకొని వాళ్ళ ల్యాప్టాప్స్ ఇది పెట్టుకోవడానికి. అండ్ పిల్లలకి కొంచెం క్రేజీగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టు క్రాంప్టన్లో తీసుకున్నాను. బాగుంది కదా, క్యూట్గా షేప్. ఇందులో కూడా లైట్ గీట్ అన్నీ వస్తాయి. ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే ఇదిగోండి, వన్ మోర్ థింగ్, బాల్కనీ. ఈ బాల్కనీకి కర్టన్స్ కూడా వీళ్ళ కలర్ థీమ్కి మ్యాచ్ అయ్యి కొంచెం రూమ్ ఎన్లార్జ్ అయ్యి కనిపించాలి కాబట్టి ఇలా నేను క్రీమ్ కలర్ కర్టన్స్ తీసుకున్నాను, సిల్వరిష్ క్రీమ్. అండ్ వెనకాల ఇలా లైనింగ్ కూడా ఇప్పించాను, ఎందుకంటే బ్లాక్అవుట్ చేయడానికి. అసలే మా ఇంటికి వెళ్తురు ఎక్కువ, సో బాగా చీకట్లో హాయిగా రెస్ట్ తీసుకోవాలి పడుకోవాలి అనుకున్నప్పుడు దే నీడ్ సమ్ బ్లాక్ టైం కాబట్టి బ్లాక్అవుట్ వేయించి ఇలా పైనుంచి చేయించాను. మామూలుగా కర్టెన్స్ అంటే జస్ట్ ఇలా కవర్ అయ్యి సగం నుంచి చేయించుకుంటారు అందరూ, బట్ నేను పైనుంచి చేయించాను సో దట్ హోటల్ లుక్, హోటల్ ఫినిషింగ్ వస్తుంది అనేసి. అండ్ రండి, మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ చూపిస్తాను మీకు. సో క్లీనింగ్ అయితే ప్రాసెస్లో ఉంది, దాన్ని వదిలిపెడితే ఇది చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసే బాల్కనీ టైం. అండ్ ఎప్పుడైనా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బయట వ్యూకి కావాలంటే కూర్చోడానికి ఇక్కడ ఒక గ్రానైట్ బండ కూడా ఇప్పించాను అనమాట. హ్యాపీగా కూర్చొని మంచిగా ఏమైనా తినాలనుకుంటే తింటూ బాల్కనీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏం ఫర్నిచర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను, ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి. సో హాల్ అయిపోయింది, డైనింగ్ అయిపోయింది, 3 బెడ్రూమ్స్ కూడా అయిపోయాయి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద కిచెన్. సో కిచెన్ చూద్దామా, రండి. అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ చూపించాలి కదా. ఎస్, చూపించే ముందు ఇంత అద్భుతమైన ఇంటీరియర్స్ని మాకు చేయించింది రోహిత్ గారు ఫ్రమ్ ఇన్ఫినైట్ ఇంటీరియర్స్. అండ్ స్వాతి మాకు ఈ మొత్తం డిజైనింగ్లో తన హ్యాండ్ అనమాట ఉంది. సో దగ్గరుండి చేయించారు మాకు 5 నెలల నుంచి. నా ఫోన్ ఆయన ఫోను ప్రతిరోజు మోగుతానే ఉంది. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. నిన్న నైట్ ఇక్కడే ఉంటున్నారు, అందుకే 2 కిలోలు పెరిగారు. 2 కిలోలు మేడం స్నాక్స్ పెట్టడం వల్ల నిద్ర లేకుండా పని చేయిస్తున్నానని చెప్పేసి వెయిట్ పెరిగారు. సో చాలా 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 బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా, ఏది నచ్చింది, ఎంత నచ్చింది. అండ్ నా 3 బెడ్రూమ్స్లో ఏది బాగా నచ్చింది, నా హాల్లో ఏది బాగా నచ్చింది. ఇన్ కేస్ ఏమైనా నచ్చకపోతే ఏం నచ్చలేదు అది కూడా పెట్టండి. ఎలాగో నేను అడగక్కర్లేదు అని పెడుతుంటారు, అవి మాత్రం మనం అడగక్కర్లేదు, పెడతా ఉంటారు. చేస్తారా? వీడియో సాక్షిగా చేస్తారా? తప్పకుండా. నేను విల్లా అంటూ తీసుకుంటే దానికి రోహితే చేస్తారు, తనే ఆర్కిటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మా ఇంటికి, మా గడపకి అన్నిటికీ తన హ్యాండ్ పెయింటింగ్ కూడా వేస్తుంది అనమాట. తన ఆర్ట్ అంతా కూడా చూడబోతున్నారు. అఫ్కోర్స్ నేనే నేర్పించాను అనుకోండి ఎలా వేయాలో.
సో మా ఇల్లు మీరు ఎంత ఖర్చులో చేశారు, నేను ఎంత బేరం ఆడని ఇవన్నీ కూడా చెప్పొచ్చు మీరు. అండ్ మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్స్ కావాలంటే నేను ఇన్ఫినిట్ ఇంటీరియర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ రోహిత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. హ్యాపీగా మీరు కావాల్సిన డిజైన్, నేనంటే తెల్లగా కావాలని చేయించుకున్నాను, బట్ మీకు ఏ రంగులో కావాలంటే ఆ రంగులో చేస్తాను. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఇట్? అండ్ సాటిస్ఫై అయ్యాము మేము. నేను పర్సనల్గా ఇన్ని ప్రాజెక్ట్స్లో ఇది బాగా పర్సనల్గా సాటిస్ఫై అయ్యాను. అండ్ మీతో పాటు వచ్చిన మీ ఫ్రెండ్స్ అందరు కూడా బాగుంది అంటూ ఉంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అండ్ మేడం కూడా కొటేషన్ ఇచ్చినప్పుడు మా డిజైన్ చూసినప్పుడు కూడా ఎక్కువ బార్గెన్ ఏం చేయలేదు. మేడం దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, కొంచెం నిజం అనుకుంటారు అంత లేదు, బార్గెన్ చేయకుండా మంచిగా ప్రైజింగ్ అవన్నీ బాగానే కొటేషన్ ఇచ్చి చేసాము. యాక్చువల్లీ రీజనబుల్గా ఉన్నాయి. నేను బయట రోహిత్ కంటే ముందు ఒక 4-5 ఎంక్వైరీ చేశాను. అండ్ ఈవెన్ కొలాబ్లో కూడా చేస్తాము, మేము కిచెన్ ఇస్తాము, మేము హాల్ ఇస్తాము, మేము ఒక బెడ్రూమ్ చేస్తాము, ఇలా కూడా కొలాబ్స్లో చేస్తామని వచ్చారు. కానీ ఇల్లు అంటే మనం ఉండాల్సింది కాబట్టి అలా ఎంతవరకు కరెక్టా అని మళ్ళీ మేము మా ఫ్యామిలీగా డిసైడ్ అయ్యి ఒక్కరికే ఇద్దాం కంప్లీట్ హౌస్, బట్ రీజనబుల్ ప్రైస్లో చేసే వాళ్ళకి ఇద్దాము. అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మామూలుగా అందరు 3 నెలలు అంటారు, 6 నెలలు చేస్తారు. సో అలా కాకుండా 3 నెలలు అంటే 3 నెలల్లోనే నీట్ ఫినిషింగ్స్ ఇవ్వాలి అనేది మా టార్గెట్ అనమాట. ఆ టార్గెట్కి 200% రోహిత్ బాగా రీచ్ అయ్యారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చూసుకున్నారు. కాబట్టి మీకు కూడా అలా ఇంటీరియర్స్ని ప్రేమించే వాళ్ళు నాలాగైతే యూ కెన్ డెఫినెట్లీ గో టు రోహిత్, కాంటాక్ట్ రోహిత్, నాది మాత్రం గ్యారంటీ అందులో. అండ్ ఎంతలో చేశారు చెప్పండి మా ఇంటిని మీరు? మేడంది ఒక 16 lakhs అయింది. అంటే అన్ని ఎవ్రీథింగ్, పెయింటింగ్, జ్యూకో పెయింట్స్, కొంచెం కాస్ట్లీ మెటీరియల్ అని వాడాము. కిచెన్ అప్లయన్సెస్ కూడా బ్రాండ్ మెటీరియల్ వాడడం వల్ల 16 lakhs అయింది. ఎక్కువ బార్గెనింగ్ కూడా చేయకుండా కట్ చేశారు మంచిగా. నేను 15 ఇచ్చిన ₹1,00,000 ఏం చేశారు మీరు? ₹1,00,000 మేడం గిఫ్ట్ ఇద్దామని చెప్పి దాచిపెట్టారు. బాగా పాపులర్ అయింది అనుకోండి, మేడంనే బ్రాండ్ అంబాసిడర్ చేసి మా ఆఫీస్లో పెద్ద మేడం. నేను ఎక్స్పెన్సివ్ అండి బ్రాండ్ అంబాసిడర్గా అయితే. నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు కిచెన్ చూపిస్తాను. కిచెన్ టూర్, నా కొత్త ఇంటి కిచెన్ టూర్ చూపించిపోతున్నాను. ఫస్ట్ థింగ్ ఇది నా సిట్అవుట్, ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. సో మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లా కాకుండా ఇక్కడ నేను కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్పేస్ బాగా నచ్చింది, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది కాబట్టి. అండ్ దీనికి ఒక అద్భుతమైన లైటింగ్ కావాలి కాబట్టి టూర్ బజార్కి వెళ్ళి కష్టపడి కొనుక్కొని వచ్చుకుంటాను. ఇవి రెండు కూడా నేను ప్రైసెస్ అన్ని కిచెన్ ఆర్గనైజేషన్ దాంట్లో చూపిస్తాను. అండ్ రండి, ఈ టేబుల్కి ఇటు సైడ్ నేను స్టోరేజ్ ఇచ్చాను, సో దట్ వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ ఇది స్టోరేజ్ కాదు, బట్ నేను మళ్ళీ పాపం రీవర్క్ చేయిస్తే హ్యాపీగా రీవర్క్ చేసి మరి నాకు ఇది స్టోరేజ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇదంతా కూడా కంప్లీట్ వైట్ కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చైనా సింక్ అనమాట. ఇది చాలా ఫేమస్ కదా సింక్, జస్ట్ ఇలా అన్నీ వస్తాయన్నమాట, మెకానిజమ్స్ అన్నీ ఉంటాయి దీనికి. సో అలాంటి సింక్ తీసుకున్నాను. ఇది ఎలా వర్క్ చేస్తుందో అవన్నీ కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను మీకు. అండ్ ఇదంతా కూడా వైట్ యాక్రిలిక్ మెటీరియల్ తీసుకున్నాం అనమాట, వుడ్ వర్క్ పైన బేస్. ఎందుకు అని అంటే వైట్ అయితే కిచెన్లో నీట్గా ఉంటుంది, అండ్ యాక్రిలిక్ అయితే అది మంచి షైనింగ్ ఉంటుంది, ప్లస్ క్లీనింగ్ కూడా ఈజీ, క్లీనింగ్ ఫ్రెండ్లీ, డస్ట్ ఫ్రెండ్లీ. కాబట్టి నేను వైట్ యాక్రిలిక్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ చూస్ చేసుకున్నాను అనమాట కిందకి మటుకు. సో ఇక్కడ ఉప్పులు కారాలు మన ఇంపార్టెంట్వన్నీ కూడా ఇక్కడ పెట్టించేస్తాను. అండ్ ఇక్కడ కూడా ఇంకొక షెల్ఫ్ వస్తుంది, ఇక్కడ కూడా పెట్టించేస్తాను. మామూలుగా అయితే ఇది ఎందుకు ఇచ్చారు అంటే వాటర్ ప్యూరిఫైయర్ కోసం దీన్ని ఇలా ఎంటీగా ఇచ్చారు. బట్ నేను వాటర్ ప్యూరిఫైయర్ని ఏం చేశాను, స్మార్ట్గా ఆలోచించి పైనకి మెస్సీగా ఉంటుంది, పైన పెడితే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాన్ని స్టోరేజ్ కింద వాడి కింద వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చాను అనమాట. ఎస్, అండ్ ఇది వాటర్ ప్యూరిఫైయర్ స్పేస్. అండ్ ఈ స్పేస్ని కూడా నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను నీట్గా, అది ఆర్గనైజేషన్ వీడియోలో చూపిస్తా. ఏమేమి చేయబోతున్నాను, ఎలా సర్దుకోబోతున్నాను, అసలు ఎలాంటి మెటీరియల్ తీసుకుంటున్నాను అనేసి. సో ఇది ఇన్వర్టర్తో అన్నిటితో పనిచేస్తుంది కాబట్టి క్యాఫ్లో ఇలా ఈ స్లీక్ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి తీసుకున్నాను. సో దీనికి మ్యాచింగే స్టవ్ ఉండాలి కాబట్టి స్టవ్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది హాబే, లోపల పడుతుంది, బట్ చాలామంది నాకు ఏం సలహా ఇచ్చారంటే ఇలా కట్ చేయకండి, లోపల పెట్టకండి, క్లీనింగ్ అనేది చాలా కష్టం, దాన్ని మనం క్లీన్ చేసుకోలేము కాబట్టి కట్ చేయకుండా దీన్ని టేబుల్ టాప్ పైన పెట్టేసుకోండి అని చెప్పారనమాట. కాబట్టి నేను దీన్ని లోపల కాకుండా బయటే పెట్టించాను, కట్ చేయించలేదు నా ఈ గ్రానైట్ని. సో ఇటు సైడ్ కూడా, అటు సైడ్ నార్మల్ అయితే ఇటు సైడ్ పుల్ అవుట్స్ ఇచ్చేసాం అనమాట. పైన అంతా కూడా మనం ఎక్కువగా వాడని వస్తువులు పెట్టడానికి స్టోరేజ్ లాగా ఇప్పించాను చుట్టూరా. ఇవైతే మీకు తెలిసిందే. ఎస్, సో మన ప్లేట్లు, గిన్నెలు, వండుకునే సామాను అవన్నీ పెట్టుకోవడానికి, ఇది ప్లేట్స్ పెట్టుకోవడానికి.
అండ్ ఇక్కడ స్పూన్స్ అది పెట్టుకోవడానికి యాష్ ట్రే. ఇంతకు ముందులో కాకుండా ఇప్పుడు ఇది లేటెస్ట్గా వస్తుందన్నమాట. స్టీల్ది బాగోట్లేదు, ట్రెండింగ్ రాలేదని చెప్పేసి ఇక్కడ అన్ని గిన్నెలు పెట్టుకోవడానికి చిన్న చిన్నవి. అండ్ దిస్ సైడ్ ప్లేట్స్, దానికి దీనికి ప్లేట్స్ పెట్టుకోవడానికి మ్యాజిక్ కార్నర్ అనమాట. దీనికి మాత్రం మా వాళ్ళు నేను బాగా కష్టపడ్డాము, అంటే నేనే కష్టపడలేదు, వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు. ఇలా పుల్అవుట్ తెప్పించాను దీనికి. యాక్చువల్లీ ఇది ఇక్కడ సెట్ అవ్వలేదు, ఇది సెట్ అవ్వడానికి పాపం దీనికంటే ఇంకో 2-3 ఇంటీరియర్ డిజైనింగ్లు చేసుకుంటే బాగుండేది అనుకున్నాడు. బట్ నేనే కష్టపడి వాళ్ళని కష్టపెట్టి ప్రే చేయించాను ఇది. అండ్ ఇటు లాస్ట్కి జస్ట్ పుల్అవుట్ లాగా ఇచ్చాను అనమాట. అండ్ కొంచెం అందంగా ఉండడానికి నా వీడియోస్కైనా పర్సనల్గానైనా ఇక్కడ కూడా ఇలా ట్రాక్ లైట్ ఒకటి పెట్టించారు. అండ్ ఇటువైపుకి వస్తే ఇది యూటిలిటీ ఏరియా. ఈ ఏరియాని మళ్ళీ చూపిస్తాను. దీన్ని కూడా స్పెషల్గా ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట నేను. అండ్ ఇటు వచ్చేసి కింద గ్లాస్ వార్డ్రోబ్స్ పెట్టించా 3 కూడా ఫర్ స్టోరేజ్. అండ్ కిందంతా కూడా పెద్ద పెద్ద గిన్నెలు అవి పెట్టుకోవడానికి, డైలీ యూజ్ చేసే కడాయిలు అన్నీ పెట్టుకోవడానికి ఇలా పెద్ద షెల్ఫ్లో ఇప్పించాను అనమాట, చిన్న చిన్నవని కాకుండా, సో దట్ స్టోరేజ్ బాగా పడుతుంది అని. వావ్, బాగుంది కదా. అండ్ ఇవి కూడా ఇలా బయటకు వస్తాయి. ఇదేంటి అంటే స్టీమర్, రైస్ కుక్కర్, మిక్సీ అండ్ గ్రైండర్ అవి పెట్టుకోవడానికి ఇలా అనమాట బయటికి వస్తాయి. లోపల ప్లగ్ పిన్ ఉంటుంది. జస్ట్ ఇలా పని చేసుకొని, నాకు బయటికి ఏమి కనిపించడం ఇష్టం ఉండదు, అన్నిటిని మూసేయాలి, అందుకే ఇలా షటర్ ఇప్పించాను. ఏంటి స్టోరేజ్ అనుకుంటే మీకు తెలుసు కదా, కిచెన్లో ఎన్నున్నా తక్కువే అని చెప్పి ఎన్నున్నా పట్టవు. అండ్ ఇక్కడ నాకు ఎన్నాళ్ళ నుంచో కళ ఉండేది, ఇన్బిల్ట్ అవెన్, ఇన్బిల్ట్ గ్రిల్ ఉండాలని చెప్పి. సో ఫస్ట్ టైం కొంచెం కాస్ట్లీ అయినా కూడా నేను గ్రిల్, ఇది క్యాఫ్ కంపెనీదే, ఇది కూడా క్యాఫ్ కంపెనీదే, 27 లీటర్స్ హై ఎండ్. సో ఇవి కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, ఇక్కడి ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి. అండ్ ఇవి పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ అందేలాంటివి పెట్టుకోవడానికి పెద్ద స్టోరేజ్. అండ్ మన యూటిలిటీ ఏరియా కూడా చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ యూటిలిటీ ఏరియాది ఒక మొత్తం టూర్ చేస్తాను. దిస్ ఈజ్ మై కిచెన్ ఇంటీరియర్స్. నా కిచెన్ ఇంటీరియర్స్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదా, మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే, హ్యాపీగా ఇలానే కావాలి అనుకున్నా ఈ వీడియోని పంపిస్తే చాలు, ఇదే యాజ్ ఇట్ ఈస్గా చేసేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ మై న్యూ హోమ్ ఇంటీరియర్స్. మీకు నచ్చాయా? నచ్చితే ఇందాక చెప్పినట్టు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది మా బడ్జెట్లో మేము 4 ఏళ్ళు కష్టపడి దాచుకున్న మా డబ్బులతో, దాంట్లో మా యూట్యూబ్ రెవెన్యూ కూడా మేజర్ పార్టే ప్లే చేసిందని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను ఇల్లు కట్టుకోవడానికి కొంతలో కొంత హెల్ప్ నాకు యూట్యూబ్ ద్వారా అయినందుకు, అది మీరు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలో నాది 1 మిలియన్ రాబోతుంది ఛానల్, అప్పుడు మీ అందరికీ గివ్ అవేస్ ఇస్తాను. నాకు లాస్ట్ టైం నేను ఫర్నిచర్ అప్పుడు మీరు అందరూ అడిగినట్టు అప్పుడు నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నేను కొరియర్స్ అవన్నీ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో వేలల్లో మెసేజ్లు వచ్చాయి, బట్ మీ అందరికీ నేను న్యాయం చేయలేకపోయినా కొంతమందికి నా 1 మిలియన్ అప్పుడు గ్రాండ్ పార్టీ మీ అందరికీ ఇచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీకే నేను గివ్ అవేగా గిఫ్ట్స్ ఇవ్వదలుచుకున్నాను. అండ్ నా ఇంటీరియర్స్ నచ్చితే, నా ఇల్లు నచ్చితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటికి సంబంధించిన మేక్ ఓవర్ మేకింగ్ అంతా కూడా నేను ఈ వీడియోస్లో మీకు చూపిస్తూనే ఉంటాను. ఈ వ్లాగ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.